या माया मधुकैढभमर्दिनी या महिषोन्मूलनी या धूम्रेक्षणचण्डमुण्डमर्दिनी या रक्तबीजनाशिनी शक्ति शुंभ निशुंभ दैत्यदलिनी या सिद्धि लक्ष्मी परा सा चंडी नवकोटि मूर्ति सहिता मां पादु विश्वेश्वरी। నాకు పరమ భక్తుడవైన త్వష్ట మహర్షి, మాతా మాతా శక్తి, జగజ్జనని మాతా శక్తికి నేను నీ శక్తి ఉపాసనకు ప్రసన్నురాలినయ్యాను. ఇంక నీకేం వరం కావాలో కోరుకో. మాతా, తమ దర్శన భాగ్యంతో నేను కృతార్థునయ్యాను. తమరి కృప అపారమైనది. మాతా, మీరు నా తపస్సుకు మెచ్చితే నాకొక వరం ఇవ్వండి. నేనిక కోరిన సిద్ధులను పొంది యజ్ఞం ద్వారా ఎన్నో అద్భుతాలను సృష్టించగలగాలి. ఎవరినైనా యజ్ఞం నుంచి పుట్టించి వారికి అపార శక్తిని ఇయ్యగలిగి ఉండాలి. నేను నీవు కోరిన వరాన్ని తప్పక ఇస్తాను త్వష్ట. కానీ జాగ్రత్త, దీన్ని దురుపయోగం చేయనే చేయరాదు. తథాస్తు. మేము ధన్యులం మాత. తమరు నాకు శక్తిని ప్రసాదించారు. నేనిక తమరిచ్చిన వరం శక్తితో ఎన్నో చేయగలుగుతాను. అటువంటివి నేటి దాకా ఏ శక్తి ఉపాసకుడు చేయలేదు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే జయము మాతకు. జయ జయ బ్రహ్మదేవ జయ జయ బ్రహ్మదేవ. నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ జయ జయ బ్రహ్మదేవ జయ జయ బ్రహ్మదేవ. నారదా, మిత్రమా నారదా, నేను నీకోసమే వెతుకుతూ తిరుగుతూ ఉన్నానయ్యా. రావయ్యా రావయ్యా. ఏమీ లాభం లేదు, ఏమీ లాభం లేదు. నా కోసం వెతికి ఏమీ లాభం లేదు. అంతా వ్యర్థమైపోయింది. ఏమిటి నీవనేది మిత్రమా? నేననేది ఏమిటంటే, ఇకపై నీవు బ్రహ్మ విష్ణు మహేశులను ప్రసన్నులు చేసుకునే ఆలోచన కట్టేయి. నేనిప్పుడే పరమపిత బ్రహ్మదేవులను కలిసి వస్తున్నాను. ఏమన్నారు బ్రహ్మదేవులు? ఆయన నాకు నీ గురించి చెప్పినదంతా నీవు వినగలవా? చెప్పు మరి. ఆలోచించుకో పర్వత. చెప్పమంటావా? నీవు చెప్తే వింటాను మరి. నారాయణ నారాయణ. విను పర్వత. పరమపిత బ్రహ్మదేవులు అన్నారు, పర్వతుడిది మోసము ఆడంబరము ఒట్టి నాటకం అన్నారు. తనకు లేనివన్నీ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడన్నారు. అతడి మనసులో నిజమైన భక్తి శ్రద్ధ లేవన్నారు. అతడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రసన్నులు చేసుకుని వారి దర్శనం పొందే ఆలోచన కట్టిపెట్టాలన్నారు. తెలుసా?
నారాయణ నారాయణ. దివ్యమైన అపూర్వమైన పశుపక్షులారా, యజ్ఞం నుంచి ఉత్పన్నమవ్వండి. జయ జయ బ్రహ్మదేవ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. నా మిత్రమా నారదా, ఏమిటి పర్వత? నేను చూస్తున్నదంతా నీవు కూడా చూస్తూ ఉన్నావు కదూ? నేను నిన్ను అదే ప్రశ్న అడుగుదామనుకున్నాను. నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. జగజ్జనని శక్తి మాతకు నా యొక్క అద్భుతమైన సిద్ధులని సఫలమైనాయి. జై మాత జగదంబ. ఈ విచిత్రమైన భయంకరమైన పశుపక్షాదులు ఎక్కడి నుంచి వచ్చాయి దేవగురు? దేవేంద్ర, ఈ విచిత్ర పక్ష్యాదులు శక్తి ఉపాసకుడైన త్వష్ట ఋషి యజ్ఞం చేసి రప్పించాడు. అతడికి అద్భుత శక్తులు శక్తిమాత వరం వల్ల ప్రాప్తించాయి. వీటిని అతడు దేవతలపై ప్రయోగించనున్నాడు. असुरमर्दिनी महादेवी शक्ति की जय। असुरमर्दिनी महादेवी शक्ति की जय। శక్తి ఉపాసకులైన త్వష్ట మహర్షికి ప్రణామం. ప్రణామం మహాముని. నేను బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారదుణ్ణి. తమని దర్శించుకుందామని ఇక్కడికి వచ్చాను. నేనేమో బ్రహ్మదేవుని మనుమణ్ణి. దేవర్షి నారదుని వెంట తమరి దర్శనలాభం పొందుదామని వచ్చాను. ఋషివర్య, యజ్ఞం ద్వారా తమరు ఉత్పన్నం చేసిన దివ్య అలౌకిక అద్భుతమైన పక్షాదులను చూసి ఎంతో ఆనందించాం. జిజ్ఞాస కలగడంతో ఇక్కడికి వచ్చాం. ఎంతో అందంగా, అత్యద్భుతంగా, విచిత్రంగా ఉన్న ఈ పశుపక్ష్యాదులు, ఇలాంటి వాటిని ఇంతకు ముందు మేమెన్నడూ చూడలేదు మహాముని. కానీ ఋషివర్య, యజ్ఞం ద్వారా ఇవన్నీ ఉత్పన్నం చేయడంలో మీ ఉద్దేశం ఏమిటి? ఉద్దేశమా? నేను స్వర్గాధిపతి దేవేంద్రునికి ఒక సంగతి తెలియజేయాలనుకున్నాను. కొన్ని వస్తువులు అతడు తన కల్పవృక్షం నుంచి పొందలేడేమో గాని వాటిని నేను యజ్ఞకుండం నుంచి ఉత్పన్నం చేయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాణ్ణి. నేను ఆ దేవేంద్రుడికి గర్వభంగం చేయదలుచుకున్నాను. అతడు ఒక్కటే శక్తి పటిమలు కలిగిన వాడేమీ కాదు. అందుచేత నేను ఈ పశుపక్షాదులను స్వర్గానికి పంపివేశాను. క్షమించాలి ఋషివర్య, గర్వంతో గర్వభంగం కావించలేరు సుమా. అది నిజమై ఒకవేళ ఆ దేవేంద్రునికి గర్వభంగం అయిందనుకున్నా దానివల్ల మీకేం లాభం కలుగుతుంది? ఇంద్రుడు ఇంకా మా శక్తి పటిమ సామర్థ్యము శ్రేష్టమైనవని అంగీకరిస్తాడు. అయితే ఏమవుతుంది? తామే శ్రేష్ఠులమని అంటూ అందుకు ఇతరుల అంగీకారాన్ని కూడా పొంద ప్రయత్నించి ఇంతకు పూర్వము మహాపురుషులనబడే కొందరు పాపాలు చేసి విఫలులైన మాట నిజం తెలుసా? మాటలు మీరుతున్నావు నారదా. నారాయణ నారాయణ. నేను మాట్లాడతాను. మాట్లాడడం వల్లనే దాగి ఉన్న నిజాలు రహస్యాలు అన్నీ బయటపడతాయి. నారదా, పర్వత, నా ప్రియ శిష్యులారా, శీఘ్రమే స్వర్గానికి రండి. నేను మిమ్మల్ని వెంటనే
కలుసుకోవాలి. బహుశా ఇంద్రుడు, దేవతలు, ఆ గురు బృహస్పతి నా అద్భుతాల వల్ల ప్రభావితులయ్యారేమో. ఋషివర్య, మాకిక సెలవివ్వండి. జయ జయ నారాయణ బ్రహ్మదేవ. నారాయణ. నారాయణ నారాయణ. జయ జయ బ్రహ్మదేవ. 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 జయ 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 గురుదేవ. గురుదేవా. దేవర్షి నారద, తమరితో వచ్చిన వీరెవరు? ఇతడు పర్వతముని. అలాగా? ఈయనని ఇంతకు ముందెన్నడూ మీతో రావటం చూడనేలేదు. దేవేంద్ర, వీరిద్దరూ నాకెప్పటి నుంచో శిష్యులే. నారదుడు కనపడుతూనే ఉంటాడు. కాని ఈ పర్వతుడు ఆశ్రమాన్ని వదిలిపెట్టిన పిమ్మట మమ్మల్ని కలుసుకోనలేదు. ఎక్కడ తిరుగుతూ ఉంటాడో ఏమో. క్షమించాలి గురుదేవ, నేను తిరుగుతూ ఉండను, అందుకనే కలుసుకోలేకపోయాను. మరి నువ్వెక్కడుంటావు? నేను బ్రహ్మదేవుని ఆరాధించి సిద్ధులను పొందటానికై హిమాలయాల్లో ఒకచోట గుప్తంగా నివసిస్తున్నాను. నాకింతవరకు ఆ బ్రహ్మదేవుని దర్శనము కూడా కలగలేదు, ఆ బ్రహ్మలోకాన్ని చేరుకునే శక్తి కూడా ప్రాప్తించలేదు. జయ జయ బ్రహ్మదేవ. అయితే నారదుణ్ణి ఎలా కలుసుకున్నావు? బాల్యమిత్రుడైన నారదుణ్ణి అనుకోకుండా కలుసుకోవడం జరిగింది. ఇతన్ని కలుసుకున్నాక నా మనస్సులో అపూర్వమైన ఉత్సాహం చెలరేగింది. ఇక నేను నా తపస్సు ద్వారా బ్రహ్మ, విష్ణు, మహేశులను ప్రసన్నుల్ని చేసుకు తీరుతాను. జయ జయ బ్రహ్మదేవ. ఓ గురుదేవా, మమ్మల్ని ఏ ఉద్దేశంతో పిలిపించారు? అది నేను చెప్తాను. దేవర్షి, మీరు త్వష్టాశ్రమానికి వెళ్ళి అతడి అద్భుత శక్తుల్ని చూశారట. మాకు తెలిసింది. ఆయన తన శక్తితోనూ యజ్ఞం ద్వారాను తాను కోరిన వస్తువులను సృష్టించగలనట. అవన్నీ మా కల్పవృక్షం ద్వారా కూడా పొందలేమట. అది నిజమే. మేము అతడి అద్భుత సృష్టిని ప్రత్యక్షంగా చూశాం. తన అద్భుత శక్తులతో లోకాన్ని ఆశ్చర్యపరిచి ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. జయ జయ బ్రహ్మదేవ. అత్యద్భుతమైన అద్భుతాలతో లోకం అచ్చరువు చెంది తీరవలసిందే. కానీ గురుదేవా, ఈ అద్భుతాల ఉద్దేశం గనక నీవు ఉద్దేశం గురించి మదనపడకు. దేవేంద్రుడు కోరుతున్నదేమంటే ఆ అద్భుతాల త్వష్టమును స్వర్గానికి పిలిపించాలని. అప్పుడు అతడి అద్భుతమైన సిద్ధులన్నీ కూడా మనకు లాభిస్తాయి. అతడి సిద్ధులకి ఇంకా ఇంతకన్నా మంచి ప్రయోజనం ఏముంటుంది? ఆ త్వష్ట ఋషి కూడా మనలాగే తన దేహంతోటి స్వర్గానికి రాగలడా? త్వష్టమునికి సిద్ధులున్నాయి. అతడికిప్పుడు ఏదీ అసాధ్యం కాదు. ఈ పరిస్థితిలో ఇక నీవే అతన్ని స్వర్గానికి రమ్మని ప్రేరేపించు. నారాయణ నారాయణ. స్వర్గానికి రమ్మంటూ స్వయంగా దేవేంద్రుడే ఆహ్వానించాలి. అభ్యర్థనను మాత్రం మేము తప్పక చేయగలం. మరొకవేళ ఆయన మన ఆహ్వానాన్ని తిరస్కరించితే ఎలా? మన నారదుడు, దేవర్షి నారదుడు మనతో ఉంటే మనమింక చింతించవలసిన కారణం ఏముంది దేవేంద్ర? వీరు తన ప్రభావాన్ని, వాక్పటిమను, తన వ్యవహార దక్షతను ఉపయోగించి పని తప్పక సాధించగలరు. త్వష్టముని మీ ఆహ్వానాన్ని ఆమోదించక తప్పించుకోలేడు. ఐంకారీ సృష్టి రూపాయే, ఐంకారీ సృష్టి రూపాయే, హ్రీంకారీ ప్రతిపాలకే, శ్రీకారీ ప్రతిపాలికే, క్లీంకారీ కాలరూపణ్యే, శ్రీకారీ కాలరూపణ్యే, బీజరూపే నమోస్తుతే, బీజరూపే నమోస్తుతే. జై మాతా జగదంబ, జై మాతా జగదంబ, జై మాతా జగదంబ. జై మాతా జగదంబ. శక్తి ఉపాసకులు త్వష్ట మహర్షికి జయము. త్వష్ట మహర్షి, తమరు ధన్యులు.
తమరి అద్భుత శక్తులను ఎలా ప్రశంసించాలో నాకు అర్థమే కావటం లేదు. లోకంలో నభూతో నభవిష్యతి అన్న కీర్తి గడించారు. ఇదంతా ఆ మహాశక్తి భవాని కృపయే దేవేంద్ర. మరి ఇక చెప్పండి, మీరంతా ఇలా ఇక్కడికి వేంచేశారే? ఋషివర్య, మేము తమని స్వర్గానికి ఆహ్వానించవచ్చాం. ఆహ్వానమా? స్వర్గానికి రావాలా? రాను దేవేంద్ర, రాను. స్వర్గానికి రమ్మనే మీ ఆహ్వానం నేను స్వీకరించను సుమా. స్వర్గానికి తీసుకెళ్లి మీరు నన్ను దేవతల సరసను కూర్చోబెడితే నేను మీ ఆజ్ఞలకు లోబడి ఉండాలనా? ఇంద్రసభ శోభకు నన్ను మీరొక అలంకారం చేద్దామనుకుంటున్నారా? వద్దు, నేను అలాంటి అలంకారం కాదలుచుకోలేదు. త్వష్ట మహర్షి, ఋషివర్య, తమకు అర్థం కాలేదేమో. దేవేంద్రుడు తమ యొక్క అద్భుత శక్తిని గౌరవిద్దామని తమరికి స్వర్గంలో సన్మానం తలపెట్టారు. స్వర్గంలో తమరి స్థానము హోదా దేవతల కన్నా మిన్న. ఋషివర్య, తమరికి స్వర్గంలో గురువు హోదాలో గౌరవం కలుగుతుంది. అసంభవం, అది అసాధ్యం. ఆ స్వర్గంలో దేవగురువు బృహస్పతి గురుస్థానంలో గౌరవం పొందితే నాకు గురుస్థానం ఎలా ప్రాప్తించగలదు? దేవేంద్ర, మీరు ఈయనను స్వర్గానికి తీసుకెళ్లదలుచుకుంటే ఈయనకు గురువుగా సర్వోచ్చ స్థానం ఇవ్వవలసిందే. ఋషివర్య, తమరి స్థానం దేవగురు బృహస్పతికి సమానంగా ఉంటుంది. ఇక మీరు వస్తారుగా? వస్తాను. కానీ మీరంతా స్వర్గంలో శక్తి ఉపాసన అనే కొత్త సాంప్రదాయం ప్రారంభం చేయాలి. అంటే మీరు, దేవగురు బృహస్పతి, శచీదేవి, ఇతర దేవతలంతా కూడా శక్తిమాతకు నియమితంగా పూజార్చన చేయాల్సి ఉంటుంది. ఋషివర్య, మేము మీ కోరికలన్నిటినీ ఆదరిస్తాము. ఇక మీరు వెంటనే స్వర్గానికి విచ్చేసి దానిని మీ పాదధూళిచే పావనం చేయండి. దేవేంద్ర, మన్నన, సన్మానం, గౌరవ ప్రతిష్టలనే బంధాలతో మీరు నన్ను బంధించేశారు. ఇక మేము మీ కోరికను మన్నించకుండా ఉండలేము. ఇంద్రుడి చేత గౌరవం పొందాలనే తాపత్రయంతోనేగా త్వష్ట నీవు అద్భుతాలు సృష్టిస్తున్నది. ఇక స్వర్గం వెళ్ళి విధి విలాసం తిలకించు. మీ ఇరువురి సహకారం వల్ల త్వష్ట మహర్షి దయతో మనతో స్వర్గం వస్తున్నారు. మీ ఇరువురికి మేము ధన్యవాదాలు చెప్పాలి. రండి ఋషివర్య, స్వర్గానికి ప్రయాణం కండి. పదండి దేవేంద్ర. మిత్రమా నారద, ఇంకా మనమిద్దరము కలిసికట్టుగా పృథ్వీ విహారం చేద్దాం. పృథ్వీ విహారమా? నారాయణ నారాయణ. మిత్రమా, ఎక్కడికి వెళదామని? ముందుగా నీవు నా ఆశ్రమానికి విచ్చేసి నా అతిథిగా ఉండు. అక్కడికి వెళ్ళాక మనం ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలా అని. మిత్రమా, నాతో చిక్కల్లా నేనే స్థానంలోనూ ఎక్కువ కాలం పాటు అతిథినై ఉండలేను సుమా. భూలోక సంచారం చేద్దామంటే పద, ఆకాశ మార్గాన పెడదాం. అదే మంచి పని, పద. నారాయణ నారాయణ. స్వర్గాధిపతి దేవతల రాజు ఇంద్రునికి, శక్తి ఉపాసకుడు త్వష్ట మహర్షికి, శక్తి ఉపాసకుడు త్వష్ట మహర్షికి. దేవి సచి, త్వష్టముని జ్ఞానధనులే కాదు, ఎన్నో అద్భుత సిద్ధులు కూడా పొందినవారు. స్వర్గంలో నివసిస్తున్న మన అదృష్టమేననాలి. నేడు మహనీయుడైన ఋషివర్యుని దర్శనమైంది. అంతేకాదు సుమా, నేను త్వష్ట మహర్షికి దేవగురు బృహస్పతితో సమానంగా గౌరవం ఇస్తానని మాట ఇచ్చాను. వీరే మా అందరికీ దేవగురు బృహస్పతి. వీరి ఆశీర్వాదం సదా మేము పొందుతాము ఋషివర్య. కేవలం ఆశీర్వాదమే పొందుతారా? ఇతడు నా మాదిరిగా సిద్ధులను వశపరుచుకుని ఉండి ఉంటే ఉత్త ఆశీర్వాదాలే కాకుండా సిద్ధులు కూడా పొంది ఉండేవారు. అప్పుడు నన్ను స్వర్గానికి పిలిచే అవసరమే ఉండేది కాదు.
దేవేంద్రుడు మీపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాడులేండి మహర్షి త్వష్ట. మీ సిద్ధుల వల్ల అవి నెరవేరగలవా అని నాకు అనుమానమే. నమస్కారం. దేవేంద్ర, మీరిచ్చిన మాట ప్రకారం మీరు వెంటనే శక్తి మందిరాన్ని నిర్మించండి. శక్తి పూజార్చనను ఆరంభించండి. శక్తి పూజ లేకుండా నేనొక్క దినం కూడా స్వర్గంలో ఉండలేను. నేను ఆడిన మాట తప్పను ఋషివర్య. మీకిచ్చిన మాట ప్రకారమే వెంటనే శక్తి మందిరం నిర్మాణానికి ఏర్పాట్లను చేస్తాను. దేవశిల్పి విశ్వకర్మను పిలిపించండి. దేవశిల్పి విశ్వకర్మ వస్తున్నాడు ఋషివర్య. మీరు చూస్తూ ఉండగానే శక్తి మందిరాన్ని అతడు నిర్మిస్తాడు. ఏమి ఆజ్ఞ దేవేంద్ర? దేవశిల్పి విశ్వకర్మ, మీరు వెంటనే స్వర్గంలో శక్తి మందిరాన్ని నిర్మించండి. స్వర్గంలో శక్తి మందిరమా? అవును దేవశిల్పి. ఇక స్వర్గంలో శక్తి పూజ చేసే సంప్రదాయం ఆరంభమవుతుంది. మీరు వెంటనే మీ పని కానివ్వండి. తమరి ఆజ్ఞానుసారం శక్తి మందిర నిర్మాణం త్వరలోనే ముగిస్తాను దేవేంద్ర. సుందరం, అతి సుందరం. ఆహాహాహా! ఇలాంటి ముగ్ధ మోహనమైన ఈ శక్తి స్థలాన్ని చూసి మేను పులకితమవుతోంది. సింహవాహిని మాతా శక్తికి, అసుర మర్దిని మహాదేవి శక్తికి. దేవేంద్ర, మనం మాత శక్తికి జై అంటుంటే మాతకు ఇంకా ఎంతో ప్రీతములమైపోతాం. అది ఎలా ఋషివర్య? దేవేంద్ర, జా అంటే అర్థం జగత్తు, అలాగే యాకు అర్థం యశస్సు. అంటే సంపూర్ణ జగతిలో మాత యశస్సు వ్యాపించాలి. అంటే మాతను కీర్తించేవారు కూడా జగన్మాతలాగే నిర్భయులు, శక్తిశాలురు, దయాళువులు, కృపాళువులు అవుతారు. ఆ మాత సుగుణాలు మన జీవితాలను ఆవేశిస్తే మనం ఆ మాతకింకా ప్రీతములం కామా? అప్పుడు ఆ మాత తన ప్రియమైన భక్తుల పట్ల మరింత దయాళువు, కృపాళువు అయిపోదా? అవశ్యం మునీశ్వర, అలాగే అవుతుంది. మాత సదా తన తనయుల హితాన్నే కోరుతుంది. అదే నిజం దేవేంద్ర. శక్తిమాత సంపూర్ణ జగతికే మూలమైన ఆదిదేవత. ఆమె శరణు కోరి ఆమె చరణాల వద్ద కనుక కూర్చుని ఆరాధిస్తే జీవితం సఫలమే కాదు, ధన్యమైపోతుంది. మాతను కోరినదల్లా లభిస్తుంది. కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మాత శక్తి ప్రేరణే యావత్ ప్రపంచానికి చైతన్యం. ఇలాంటి అనంత, ఆది, పరమ, మహా, దివ్య, సంపూర్ణ శక్తిని ఆవాహన చేద్దాం. ఇక స్వర్గలోకానికి శక్తి మాత యొక్క కృప తప్పక ప్రాప్తిస్తుంది. మీ ఇరువురు మాట ఇవ్వండి, నియమిత పరిధిలో శక్తిని ఆరాధిస్తామని. అలాగే ఋషివర్య. అవును ఋషివర్య, మేము శక్తిమాతను ఆరాధిస్తాము. దేవీ శచి, ఒక నిజాన్ని మదిలో పదిలపరుచుకోండి. శక్తి మాతను ఆరాధిస్తే మహాదేవుని కృపను సులువుగా పొందగలరు. ఎందుకంటే శివుడు, శక్తి రెండూ పరస్పరం ప్రతిరూపాలే. శక్తి లేకుంటే శివుడు సంపూర్ణుడు కాడు. ఇంకా శివుడు లేని శక్తి లేదు. ఐంకారి సృష్టి రూపాయే, హ్రీంకారి ప్రతిపాలికే, క్లీంకారి కామరూపిణ్యే, బీజరూపే నమోస్తుతే. ఓ మహాశక్తి, ఓ పరమశక్తి, ఓ అనంత శక్తి, ఓ ఆదిశక్తి, ఓ పరాశక్తి, నీకు జయం కలగాలి, నీకు జయం కలగాలి, నీకు జయం కలగాలి. నాకెంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా శక్తి ఆరాధన నా ఆదేశానుసారం నిష్ఠతో పాటిస్తున్నారు. తమరి ఆదేశాన్ని పాటించడం అనేది మా కర్తవ్యమే కదా ఋషివర్య. మరైతే ఋషివర్య, నాదొక చిన్న వినమ్ర ప్రార్థన వింటారా? ఏమిటది దేవేంద్ర? ఋషివర్య, తమరు మా ఆహ్వానం అందుకుని స్వర్గానికి వచ్చారు. మాకు మరొక ఉపకారం చేయగలరా?
తమ వద్ద ఎన్నో అద్భుతమైన సిద్ధులున్నాయి కదా. శక్తిమాత తమపై ప్రసన్నురాలు. ఓ సహాయం చేయండి. ఇక మా స్వర్గం మాకు శత్రువులైన రాక్షసుల బారు నుంచి శాశ్వతంగా సురక్షితం అవ్వాలి. ఓ దేవేంద్ర, సృష్టిలో ఆది నుంచి కూడా దేవ దానవుల మధ్య ఆజన్మ శత్రుత్వం ఉంది. అసురులు స్వర్గాధిపత్యం పొందే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, చేయబోతారు కూడా. లోకంలోని ఏ శక్తి అలా చేయకుండా వారిని ఆపలేదు. ఋషివర్య, తమరు చెప్పినదంతా కూడా నిజమేనని నేను అంగీకరిస్తున్నాను. అయినప్పటికీ కూడా తమ వద్ద ఉన్న అద్భుతమైన సిద్ధుల శక్తితో ఒక శక్తివంతమైన రక్షణ కవచం నిర్మించి స్వర్గాన్ని కాపాడవచ్చును కదా. ఓ దేవేంద్ర, మీరు నాకు చెబుతున్నదంతా కూడా నాకే విధంగా చెబితే బాగుంటుందని దేవగురు బృహస్పతి గాని చెప్పారా? ఇదంతా కూడా ఆయన ఆలోచించి చేసిన ఏర్పాట? లేదు ఋషివర్య, అలాంటిదేమీ లేదు. అయితే సరే, ఈ విషయం గురువులు బృహస్పతితో నేను చర్చించి మీతో మాట్లాడతాను. దేవేంద్ర, మీరు మొండిగా పట్టుపట్టడం వల్లనే ఆ త్వష్ట మహర్షి ఈ స్వర్గానికి రావడం జరిగింది. నేను మిమ్మల్ని ఇంతకు ముందే బాగా హెచ్చరించాను. మీ ఆశలకు అంతుండాలన్నాను. అవి మరీ మితిమీరాయి. వాటిని త్వష్ట మహర్షి ఎన్నటికీ తీర్చనేలేడు. మీ స్వర్గం మీ ఒక్క దేవసైన్యపు శక్తి వల్లనే సురక్షితంగా ఉండగలుగుతుంది. త్వష్ట ఋషి ఇచ్చిన రక్షా కవచంతో కాదు. త్వష్ట ఋషిని రక్షా కవచం ఇమ్మంటూ మీరు అతన్ని ధర్మ సంకటంలో పెట్టారు. అతడికి కోపం తెప్పించారు. త్వష్ట ఋషి శక్తి ఉపాసన చేసి అద్భుత శక్తుల్ని సాధించినవాడు. అతడు కోపగించడం మీకేమీ శుభకరం కాదు. సమయోచితమేమంటే త్వష్ట ఋషిని భూలోకానికి పంపించండి. అతడిక్కడుంటే స్వర్గలోకానికి హితం కాదు. దేవగురు, అయితే ఇందుకేనా ఏమిటి మీరు దేవేంద్రుణ్ణి ప్రేరేపించారు? నన్ను ఒక అసంభవమైనది కోరదామనేనా? దానివల్ల నా అంతటా నేనే స్వర్గం వదిలి వెళ్ళాలనా? అది కేవలం మీ భ్రమయే త్వష్ట ఋషి. నేనెప్పుడూ దేవేంద్రునికి అలా చెప్పలేదు. స్వర్గానికి రక్షా కవచం కోరమని అనలేదు. ఎందుకంటే నాకు తెలుసు, బాగా తెలుసు, ఆ కోరిక తీర్చడం మీకెన్నటికీ సాధ్యం కానే కాదు. సాధ్యమే ఋషివర్య. మీరు మమ్మల్ని మీ అద్భుత సిద్ధులతో ప్రభావితుల్ని చేయలేదా? మీరు మీ అద్భుతాలతో మమ్మల్ని నమ్మించలేదు అని అంటారా? అందుకనే మేము మిమ్మల్ని స్వర్గానికి ఆహ్వానించాం కదా. ఇప్పుడు మీరు ఆడిన మాటని నిలబెట్టుకోలేరా? ఋషివర్య, మేము మిమ్మల్ని అడిగిన దాన్ని చేసి చూపించండి. ఎన్నడూ చూపను. నేనేం మీకు సేవకుణ్ణి కాను, మీ ఆజ్ఞలన్నీ తలదాలుస్తూ కూర్చోటానికి. ఇప్పుడు ఇది మరింతగా అసాధ్యమైపోయింది. నేను మీ కోరికనైతే తీర్చగలిగేవాడిని దేవేంద్ర, కానీ ఇప్పుడు అలా చేయను. కారణం ఏమిటి? శక్తి ఉపాసకుడు త్వష్టఋషి మాన మర్యాదలు గౌరవము స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడి కన్నా కూడా తక్కువేమీ కావు. అయితే ఏం? ప్రస్తుత విషయం తమ గౌరవ మర్యాదల గురించి కాదు ఋషివర్య, మా కోరిక గురించే. మీరు స్వర్గంలో ఉండి మా కోరిక నెరవేర్చలేకపోయినట్లయితే ఇక మీరు ఇక్కడ ఉండటం వల్ల ఏమిటి ప్రయోజనం? మీరు వెంటనే భూలోకం తిరిగి వెళ్ళిపోండి ఋషివర్య. ఎందుకంటే ఇకపై మీతో మాకేమీ అవసరం లేదు. స్వార్థపరుడా ఇంద్ర, నీతో కూడా నాకు అవసరం లేదు. స్వర్గానికి అతిథిగా రమ్మని ఇక్కడికి పిలిచింది కూడా నీవే. నేనే నన్ను స్వర్గానికి పిలవమని నిన్ను అడగలేదు. నీవే నన్ను అర్థించావు, నీవే. ఇప్పుడేమో నన్ను వెళ్ళిపో అని అంటూ నన్నొక్కడే కాదు, నా యొక్క సిద్ధులను, ఈ సిద్ధులను నాకు ప్రసాదించిన శక్తి మాతను కూడా అవమానించావు. ఇక్కడ నేనొక్క క్షణం కూడా ఉండను. ఆగండి త్వష్ట మహర్షి. ఎందుకని? ఇంకా ఎక్కువ అవమానం పొందటానికా? నన్ను అవమానించటంలో మీ పాత్ర చాలానే ఉంది దేవగురు బృహస్పతి. దీని దుష్ఫలితాలు ఒక్క మీరు ఈ ఇంద్రుడే కాదు, స్వర్గవాసులంతా కూడా ఇక అనుభవిస్తారు.
దేవేంద్ర, ఇలా జరగడం మంచిది కాదు. త్వష్ట ఋషిని అవమానించి మీకోసం మీరు కొత్త కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. గర్విష్ఠి అయిన త్వష్ట తన అవమానానికి పగ తీర్చుకుంటాడు. ఎక్కడున్నారు వీరంతా? ఏమైపోయారు నా శిష్యులందరూ? ప్రియ శిష్యులారా, స్వర్గంలో ఇంద్రుడి వల్ల నాకు ఘోరమైన అవమానం జరిగింది. ఆ అవమానానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి. శక్తిమాతను వెంటనే ఆరాధించి మనమంతా ఒక యజ్ఞం నిర్వహించాలి. అది ఆ ఇంద్రునికి హాని కలిగించాలి. అందువల్ల ప్రియ శిష్యులారా, ఇంద్ర విరోధి మహాయజ్ఞానికై సన్నాహాలు ఆరంభించండి.